రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మచిలీపట్నం, ఏలూరు నుంచి 5 సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఇక మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరిన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1984, 89, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా సేవలను అందించారు. మొత్తంగా 8, 9, 12, 14, 15 లోక్సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. విశాఖపట్నం ఎంపీ నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ స్వయాన ఈయన కూతురి కొడుకే. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.